అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ మాట మీకు చెప్పి చాలా రోజులు అవుతుంది. ఇక నుంచి రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటాను. ఇక డిఎస్సి షెడ్యూల్ అనేటువంటిది మనకు 18th జూలై నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఆ రోజున కనుక చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాము, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 19th జూలైన కనుక చూసుకుంటే ఎస్జిటికి సంబంధించి మార్నింగ్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్స్లో కనుక చూసుకుంటే ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జరిగినాయి. దాని తర్వాత 20th జూలైన కనుక చూసుకుంటే మనకు స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటివి జరిగినాయి. వీటి ద్వారా నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ రాయబోయేటువంటి అభ్యర్థులకు ప్రశ్న పత్రాలు ఈ రకంగా వస్తున్నాయి. ఎగ్జామినరు ఈ అంశాలని టచ్ చేస్తున్నాడు అనేటువంటి అంశాలపైన కొంత అవగాహన అయితే వచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్రతిసారి అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే నెక్స్ట్ రాయబోయేటువంటి అభ్యర్థులు పెట్టుకోకండి. ఎందుకంటే ఎగ్జామ్ అనేటువంటిది ఎట్టొచ్చినా కూడా నేను ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేస్తాను అనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అది ఎట్లొచ్చినా కూడా మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయ్యేది తెలియదు కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ప్యాటర్నే మనకు రావాలనేటువంటిది ఏమీ లేదు. దానికి ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే 19th జూలై మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఎస్జిటి పేపర్ కనుక చూసుకుంటే నార్మల్గానే ఉంది. ఇక ఆఫ్లైన్తో పోల్చుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్ అనేటువంటిది కొంత సులభంగానే ఉంటుంది. ఇక్కడ 19th జూలై మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి పేపర్ కనుక చూసుకుంటే ఆ రకంగానే మనకు నార్మల్గానే ఉంది. ఇక్కడ చాలా రోజుల నుంచి చదువుతున్నటువంటి అభ్యర్థులకు కనుక చూసుకుంటే కొంత అవగాహన ఉంటుంది, ఈ అంశాల నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది అని. ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఎగ్జామినర్ అయితే టచ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ కనుక చూసుకుంటే దీనికి భిన్నంగా పేపర్ అనేటువంటిది రావడం జరిగింది. ఎట్లా అంటే కంటెంట్ అనేటువంటిది చాలామంది చేసే విధంగా ఉన్నప్పటికీ ఇక్కడ పిఐఈ అనేటువంటిది డిఫరెంట్ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఇక జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ జీకేకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగా రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ నుంచి అయితే చాలా తక్కువ ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ జీకే కూడా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కూడా మనకు వచ్చి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక మెథడాలజీ కనుక చూసుకుంటే అప్లికేషన్ లెవెల్లో బిట్స్ అనేటువంటివి రావడం జరిగింది. అది కూడా కొంత డిఫరెంట్ జోనర్లోనే మనకు ఆ మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ పైన కూడా ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. అంటే రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి టాపిక్స్ కాకుండా కొంత డిఫరెంట్గా అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ రావడం అనేటువంటి అంశం ఒకటి, దాని తర్వాత ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాస్ అనేటువంటివి కాకుండా అవగాహనతో అన్ఎక్స్పెక్టెడ్కి సంబంధించినటువంటి ఏరియాస్ నుంచి కూడా ఇక్కడ ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కంటెంట్ అనేటువంటిది చాలా ఎక్కువ మంది చేస్తున్నారు, కానీ ఇక్కడ ఈ మూడు అంశాల్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్లకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అందుకే నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా ఇది ఇట్లనే ఉంటుందని పోకుండా అది ఎట్లొచ్చినా కూడా సక్సెస్ఫుల్గా నేను రాసేసి వస్తాను అనేటువంటి ధీమాతో వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక చాలామంది ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఎక్కడ చేస్తున్నారు, వాటిని ఎట్లా అధిగమించాలి అనేటువంటి అంశం గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత పరీక్ష రాసేటువంటి సందర్భంలో సమయాన్ని చాలామంది బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు వదిలేసి వచ్చినటువంటి సందర్భాలని కూడా మనం చూస్తున్నాం ఈ 18 నుంచి 20 వరకు జరిగినటువంటి సెషన్స్లో. ఆ రకంగా సమయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దాని తర్వాత మార్క్ ఫర్ రివ్యూలో పెట్టినటువంటి ప్రశ్నల పరిస్థితి ఏంది అని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా వాల్యుయేషన్ అనేటువంటివి అవుతాయి, కానీ అయినప్పటికీ కూడా కొంతమందికి డౌట్ ఉంది కావచ్చు, అడుగుతున్నారు. ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఆన్లైన్ పరీక్షలు అటెంప్ట్ చేసేటువంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుందో ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత 19th జూలై ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తున్నాను కాబట్టి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అదేవిధంగా కంటెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని ఇక నుంచి రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్
ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే పరీక్ష కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను అయితే చూస్తున్నాం. బయట కటాఫ్ ఇంతాట అంతాట అనేటువంటి అనవసరపు ముచ్చట్లు అనేటువంటి వినేసి అవన్నీ ఉత్తమ ముచ్చట్లు అండి. ఖచ్చితంగా ఆగస్టు 5th వరకు మనకైతే ఈ షెడ్యూల్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు అయితే టెట్ లాగానే 2 రోజులు 3 రోజులలోనే దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అనేటువంటివి ఇచ్చేస్తారు. ప్రాసెస్ అనేది కూడా ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఆగస్టు ఎండింగ్ వరకు మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు డిసైడ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారండి. తప్పులు చేయడం అనేటువంటిది మానవ సహజం. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న పొరపాట్లు అనేటువంటి చేసినటువంటి సందర్భాలని అందరిలో మనం అయితే చూస్తున్నాం. కాబట్టి ఇబ్బంది పడకండి. ఇది అనుకోని అది పెట్టినా, లేదంటే నేను రివ్యూలో పెట్టింది చూసి అరే ఫస్ట్ కరెక్టే పెట్టినా కానీ మళ్ళీ మార్చిన అట్లా తప్పు అయిపోయింది అట్లని అందరూ ఈ రకమైనటువంటి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలు అందరిలో ఉన్నాయి. వాటిని తీసుకొని మీరు ఇబ్బంది పడే ప్రయత్నం అయితే చేయకండి. ఖచ్చితంగా ఇన్ని రోజులు కష్టపడి చదివినరు, ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేసినారు, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితాలే వస్తాయి అనేటువంటి నమ్మకంతో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకెన్ని రోజులు అండి, 15 రోజులు అయితే మనకు క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ రాయబోయేటువంటి వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి అంశాలన్నీ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే చాలామంది ఎక్కడ తప్పులు చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ని సరిగ్గా చదవకపోవడం, తొందరలో చదవడం ద్వారా ఏదైనా సరికానిది సరైనటువంటిది అంశం ఉంటే కనుక దాన్ని గమనించక తప్పులు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఒక 2-3 క్వశ్చన్లు ఈజీగా వచ్చినాయి అనుకోండి, 4వ క్వశ్చన్ కూడా అది ఈజీగా ఉన్నప్పటికీ చిన్న మెలిక ఉన్నటువంటి సందర్భాలు గ్రహించకుండా ఇది కూడా ఈజీగా వచ్చింది, పేపర్ ఈజీగానే ఉంది అనేటువంటి అదే ధోరణిలో ఆ క్వశ్చన్ని జాగ్రత్తగా పరిశీలించకుండా తప్పులు చేసినటువంటి సందర్భాలను అయితే మనం చూస్తున్నాము. దాని తర్వాత కనుక చూసుకుంటే ఎక్కువగా ఆలోచించి కూడా మనం తప్పులు చేసినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. కాబట్టి వాటన్నిటి గురించి మీరు క్లియర్గా ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని ఏదైనా ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది రాసేసుకున్న తర్వాత మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అనేటువంటి అంశం అనేది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కనీసం ఒక మార్క్ టెస్ట్ అయినా రాసేసి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అక్కడ చేసినటువంటి తప్పులు మీరు ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా ఉంటారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ చదివేటువంటి సందర్భంలో మొదటి అక్షరం నుంచి మొదలు పెడితే చివరి అక్షరం వరకు చదవండి. ఇంగ్లీష్ సబ్జెక్టులోనైతే లాస్ట్ పంక్చువేషన్ మార్క్ అది పులి స్టాప్ ఉన్నదా, లేదంటే సెమీకాలన్ ఉన్నదా, లేదంటే క్వశ్చన్ మార్క్ ఉన్నదా అనేటువంటి అంశాన్ని కూడా చదవాలి. ఎందుకంటే మనకు సిలబస్లో పంక్చువేషన్ అనేటువంటిది ఉన్నది, ప్రతిసారి క్వశ్చన్ అనేటువంటిది రిపీట్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా మొదటి అక్షరం నుంచి చివరి పంక్చువేషన్ మార్క్ని కూడా చాలా జాగ్రత్తగా ఒకేసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి. చదివిన వెంటనే డైరెక్ట్ ఆప్షన్ పెట్టకుండా మిగిలినటువంటి అన్ని ఆప్షన్స్ చెక్ చేసిన తర్వాత సూటబుల్ ఆన్సర్ని మీరు క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చాలా దూర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళేటువంటి సందర్భంలో ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళండి. అనవసరంగా బ్యాచ్ల్లో డిస్కషన్స్ పెట్టుకొని అరే నువ్వు అది చదివినావా అనేటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా మీకు సూటబుల్గా ఉండేటువంటి మిత్రుల్ని చూజ్ చేసుకొని ఆ రకంగా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే లాస్ట్లో కనుక చూసుకుంటే సంబంధించనిది అనేటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ చిన్న ఒక అక్షరం ద్వారా క్వశ్చన్ మొత్తం చేంజ్ అవుతుంది. కాబట్టి క్లియర్గా క్వశ్చన్ని మొదటి అక్షరం నుంచి చివరి పంక్చువేషన్ మార్క్ వరకు చూడడము, మిగిలినటువంటి అన్ని ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకొని మీ ఆప్షన్ని చూజ్ చేసుకోవడం, ఇదంతా నిమ్మలంగా కాదు వీలైనంత తొందరగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనేటువంటిది వెళ్ళండి. మన అభ్యసన సూత్రాలు కానీ, మనం చదువుకున్నటువంటి సైకాలజీ కానీ, దాని తర్వాత బోధనా పద్ధతులు కానీ ఏవైనా కూడా చెప్పేది ఏంటి అంటే సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తే కనుక పిల్లవాడు సులభంగా ఎట్లా అర్థం చేసుకుంటాడో మనం కూడా అదే రకంగా మనం అనుకున్న విధంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసి మనం రావడానికి సక్సెస్ఫుల్గా బయటికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలుగు కానీ లేదంటే సైన్స్ సోషల్ కానీ మీకు ఏ సబ్జెక్ట్ ఈజీ అనిపిస్తే ఆ రకంగా వెళ్ళేసి దాని తర్వాత నెక్స్ట్ పిఐఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది. జీకే కరెంట్ అఫైర్స్ అంటే అది ఎట్లా కూడా ప్రతి ఒక్కరికి కొంత భిన్నమైనటువంటి అంశమే, అది ఒక సముద్రం. కాబట్టి ఆ జీకే కరెంట్ అఫైర్స్ కాకుండా ఈ తెలుగు దాని తర్వాత సోషల్ సైన్స్ ఈ అంశాలు అయిపోయిన తర్వాత
పిఐఏ కంప్లీట్ చేసిన తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చూసిన తర్వాత మెథడాలజీకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మెథడాలజీలో కొంత ఈజీ టాపిక్స్ అనేటువంటి ఉన్నప్పటికీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు ప్రశ్నలు అనేవి వస్తాయి కాబట్టి అక్కడ కొంత టైం అనేటువంటిది పోతుంది. కాబట్టి ఈ అంశాలని ఈజీగా ఉన్నటువంటి తెలుగు, సైన్స్, సోషల్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్న తర్వాత పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మెథడ్స్ అనేటువంటి వాటికి వెళ్ళండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్లోకి వెళ్ళండి. ఇది లాస్ట్ రౌండ్లో మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరో అంశం కనుక చూసుకుంటే చాలా చదివినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ సింపుల్గా ఇచ్చినప్పటికి కూడా అరే ఇంత సింపుల్గా ఇస్తాడా అని ఎక్కువ ఆలోచించి తప్పులు పెట్టినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఆ రకంగా కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఎగ్జామినేషన్ హాల్కి ముందే వెళ్తారు కాబట్టి మిగిలినటువంటి పనులన్నీ కూడా క్లియర్గా ఒకసారి చూసుకొని ప్రశాంతంగా మీ సీటు ముందర కూర్చునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది మనం ముందుకు వచ్చేదాకా కొంత టెన్షన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2.5 గంటలు మనము అక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ని కొంత రిలాక్స్ అవ్వండి. ఆ క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అయిన తర్వాత దునియా మొత్తాన్ని మనం మర్చిపోతాం. ఆ క్వశ్చన్ పేపర్లు చేయడానికే మనం నిమగ్నం అవుతాం కాబట్టి అది అందరికీ ఉంటుంది. స్టార్ట్ అయ్యే వరకు కొంత అది పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. దాని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ అనేటువంటిది ప్రాపర్గా చూసుకోండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఒక 2 గంటల ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే దూరంగా ఉండడం కానీ వెహికల్స్ మనకు అందుబాటులో ఉండకపోవడం కానీ అదంతా జరిగింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ అక్కడ మనకు థంబ్ ఇంప్రెషన్స్ అనేటువంటివి అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మనకు మళ్ళీ మనం లేట్ పోతే అక్కడ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది, మరింత లేట్ అవుతుంది. కాబట్టి టైం అనేటువంటిది మనం లాస్ అవుతాం, అనవసరంగా టెన్షన్ అవుతాం. ఆ టెన్షన్ అంతా కూడా ఎగ్జామ్ పైన పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 2 గంటల ముందే వెళ్ళేసి ప్రశాంతంగా మీరు ఆ వాతావరణాన్ని అడాప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశము పోటీ పరీక్షకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం దీన్ని చూడవచ్చు. పరీక్ష రాసేటప్పుడు సమయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేటువంటి అంశం. చాలామంది టైం సరిపోక కొన్ని ప్రశ్నలు వదిలేసి వచ్చినాము అనేటువంటి చాలా అంశాలను అయితే మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి ఇబ్బంది మీరు పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా 20 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, మనం వదిలేసి వచ్చినాం అనుకోండి, ఆ 20 క్వశ్చన్లు పోయినట్టే. అంటే 160 క్వశ్చన్లకు కాకుండా 140 క్వశ్చన్లకే మనము ఆన్సర్ చేసినట్టు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒకటి పెట్టండి టైం సరిపోకపోతే. కానీ టైముని ఎట్లా సరిపెట్టుకోవాలో ఇప్పుడు మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎగ్జామినేషన్ ఎట్లా అటెంప్ట్ చేయాలి అనేటువంటిది ఒక ప్రాసెస్ మీకు చెప్తాను. అది మీకు నచ్చితే ఏదైనా మార్క్ టెస్ట్ అనేటువంటిది రాసేసిన తర్వాత మీకు సాటిస్ఫైగా అనిపిస్తేనే మీరు ఆ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ టైం అనేటువంటిది రివర్స్లో పడుతూ ఉంటుంది. క్లియర్గా మీరు చూడండి. అంటే మనకి ఇంకా ఎంత టైము మిగిలింది అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఆ అంశాన్ని మీరు క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత సబ్జెక్ట్స్ కొంతమంది చూడక కూడా అంటే గిన్ని సెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయండి. టెట్ లాగా కాకుండా మనకు చాలా సెక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ ఈ రకంగా డివైడ్ చేసిండ్రు దేనిది దానికి. ఈ రకంగా మనకు మార్క్ టెస్ట్ అనేటువంటిది కూడా డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో లేదు. ఒకవేళ ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా మనం చూసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఆ టెట్కి ఏది పెట్టిరో దానికి టైటిల్ మార్చేసి అదే మార్క్ టెస్ట్ ఇందులో పెట్టేసిండ్రు. ఒకసారి మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఈ రకంగా మనకు సెక్షన్స్ అనేటువంటివి వస్తాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. దాని తర్వాత పిఐఈ నుంచి 20 ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి. తెలుగు, దాని తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ రకంగా సీరియల్ ఆర్డర్లో మన కంటెంట్ 18 ప్రశ్నల చొప్పున ఉంటాయి. దాని తర్వాత మెథడ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఇవ్వడం జరిగింది లాస్ట్లో. తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్ ఈ రకంగా 6 ప్రశ్నల చొప్పున దేనిపైన క్లిక్ చేసుకుంటే దానిపైన క్లిక్ చేసుకొని మీరు ఆ సెక్షన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. మొదటి నుంచి మొదలుపెట్టి చివరి దాకా వచ్చినాయి రాసుకుంటూ పోవడం కాదు. మనం సులభమైనటువంటి అంశాల నుంచి జటిలమైనటువంటి అంశాల్లోకి వెళ్తేనే టైం అనేటువంటి సేవ్ అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే చాలామందికి తెలుగు అనేటువంటిది సులభంగానే ఉంటుంది కాబట్టి తెలుగు నుంచి స్టార్ట్ చేసుకోండి. లేదంటే మీకు సైన్స్, సోషల్ ఈజీ అనిపిస్తే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ తెలుగు, సైన్స్, సోషల్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్
వెంటనే మెథడాలజీలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మెథడాలజీలో అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకు ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ టైం అనేది ఎక్కువ కిల్ అవుతుంది. కాబట్టి అటువైపు వెళ్ళకుండా పిఐఈ అనేటువంటిది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ముందే మీరు జీకే అండ్ సిఏకి వెళ్ళినారు అనుకోండి, అది సముద్రం కాబట్టి ఖచ్చితంగా మనకు తెలియని ఏరియాస్ నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా మీరు మొదలే డైరెక్ట్ జీకే కరెంట్ అఫైర్స్ అవన్నీ పెట్టుకున్నారు అనుకోండి, తెలియని క్వశ్చన్సే మనకు కనిపించినాయి అనుకోండి స్టార్టింగ్లోనే, ఇక ఆ ఎగ్జామ్ అంతా కూడా టెన్షన్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి తెలుగు మొదలు పెట్టుకొని క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా మీరు ఈజీగా క్వశ్చన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీకు లోపల డెవలప్ అవుతుంది. కాబట్టి కొంత కష్టమైనటువంటి ప్రశ్న వచ్చినా కూడా సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ముందే మీరు కష్టమైనటువంటి సబ్జెక్ట్ పట్టుకున్నారనుకోండి, మైండ్ పాడయ్యేసి ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఎగ్జామ్ మీద పడతారు. కాబట్టి ముందు తెలుగు లేదంటే సైన్స్ సోషల్, తెలుగు సైన్స్ సోషల్ ఇదంతా కంప్లీట్ చేసుకొని దాని తర్వాత పిఐఈ కంప్లీట్ చేసుకొని జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకొని మెథడాలజీకి ఎంటర్ చేసి మెథడాలజీ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత చివరి రౌండ్లో మీరు మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్లో మీరు తోపులైనా కూడా ఒక క్వశ్చన్ రాలేదనుకోండి, అక్కడ ఆ క్వశ్చన్ వదలబుద్ధి కాదు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి ఆ ఏరియా కాబట్టి దాన్ని లాస్ట్లో చేయండి. అదేవిధంగా ఇంగ్లీషు కూడా చాలామందికి అట్లనే ఉంటుంది కాబట్టి ఆ రకంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ని లాస్ట్కి పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చిన దగ్గర టైం అనేటువంటిది కిల్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ కూడా మనకు స్క్రీన్లో కనబడదు. ఇక్కడ మొత్తం క్వశ్చన్ ఏమో ఈడు ఉంటుంది, ఆప్షన్లు అన్నీ కూడా కిందికి పోయి ఉంటాయి. ఇక్కడ పైన పక్కకున్నది కదా, దీన్ని కిందికి అనుకొని స్క్రోల్ చేసుకొని మనం ఆ క్వశ్చన్ మొత్తం కిందికోసారి మీదికోసారి చదవాలి. కాబట్టి అట్లాంటప్పుడు మరి ఎట్ట చేయాలి, ఇక్కడ కూడా టైం అనేటువంటిది కిల్ అవుతున్నది. కాబట్టి ఈ అంశాలను కూడా మనం ఎట్లా అధిగమించాలి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు క్లియర్గా ఆన్లైన్లో మనకు మార్క్ టెస్ట్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది కదా, దాని ద్వారా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ సైట్ అండి. మార్క్ టెస్ట్ అనేటువంటిది ఉన్నది కానీ ఇక్కడ డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకైతే ఇది పెద్దగా ఏం పనికిరాదు. నేను చెప్పేటువంటి అంశం అనేటువంటిది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం కావడానికి నేను దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే సబ్జెక్ట్ ఎట్లుంటాయి అనేటువంటి అంశంలో భాగంగా కూడా అక్కడ ఇవ్వలేదు. టెట్కి ఏది పెట్టిరో గదే తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సబ్జెక్టులు అవన్నీ ఇచ్చినా కూడా మీకు క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేవాడిని, కానీ ఇక్కడ చూసుకుంటే అది లేదు. అందుకే అక్కడ నేను పెన్నుతో రాసేసి మీకు సబ్జెక్ట్ ఇట్లుంటాయని చెప్పడం జరిగింది స్టార్టింగ్లోనే. ఏదేమైనప్పటికీ కూడా మీరు మార్క్ టెస్ట్ అనేటువంటిది రాయాలనుకుంటే గిట మీరు తీసుకున్నటువంటి యాప్లు ఉంటాయి కదా క్లాస్ ప్లస్లకు సంబంధించి, ఆ వెబ్కు సంబంధించిన లింక్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసేసుకొని వాళ్ళని అడగండి. మీకు తెలియకపోతే కనుక వెబ్ మన క్లాస్ ప్లస్ అని కొడితే అది వస్తుంది. మీకు సేమ్ మీ మొబైల్ నెంబరు కొట్టేసి ఆడ లాగిన్ అయ్యేసి ఈ రకంగానే మీరు మౌస్తో ఒక సిస్టంలో రాయడం ద్వారా మీకు మార్క్ టెస్ట్ రాయాలి అనుకుంటే గిట రాసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా కనీసం ఒక్క మార్క్ టెస్ట్ అన్న రాయండి. రాయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ తప్పులు మనం ఎక్కడ చేస్తున్నామో తెలుస్తుంది కాబట్టి అవి ఫైనల్ ఎగ్జామ్లో చేయడానికి ఇక్కడ మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా నేను మీకు వివరించేటువంటి అంశం సులభంగా అర్థం కావడానికి మాత్రమే దీన్ని నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మనం వెళ్ళిన తర్వాత మనకు థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది తీసుకుంటారు, ఫోటో అనేటువంటిది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనకు సిస్టమ్ అనేటువంటిది అలాట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు సైడ్లో మనం ఇచ్చినటువంటి ఫోటో వస్తుంది, మనం ఇప్పుడు దిగినటువంటి ఫోటో వస్తుంది ఆ వెబ్ కెమెరా ద్వారా. అవన్నీ క్లియర్గా ఉన్నాయా, మీకు సంబంధించిన నేమ్ అనేది క్లియర్గా ఉన్నదా లేదా అనేటువంటిది వస్తుంది. ఇక్కడ క్లియర్ ఇదే రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఏదైనా తప్పులు మీకు కనిపిస్తే అక్కడ ఇన్విజిలేటర్కి చెప్పండి అని. ఈ రకంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. ఈ డిఎస్సికి మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ కొట్టేసి మీరు లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సైన్ ఇన్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడంతా కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇస్తారు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఇక్కడ ప్రతి అంశాన్ని మీకు అక్కడ ఇన్విజిలేటర్స్ అనేటువంటి వాళ్ళు చెప్తారు. ఏదైనా ఇబ్బంది ఉంటే హ్యాండ్ రైజ్ చేసి క్లియర్గా వాళ్ళకి చెప్పడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేటువంటిది కొట్టేసేయాలి. అక్కడ కొంత టైం పడుతుంది, మీకు టైం అనేటువంటిది పడుతూ ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ అయిపోతుంది. ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొట్టంగానే ఈ రకంగా క్వశ్చన్స్ వచ్చిన తర్వాత డిస్ప్లే అయిన తర్వాత మనకు అక్కడ చూసుకుంటే ఇక్కడ పైన టైటిల్ బార్ అనేటువంటిది కనిపిస్తున్నది. ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుందండి. అక్కడ ఏం కనిపిస్తాయంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అనేటువంటి ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే ఈ టైటిల్ బార్లో మనకు సబ్జెక్ట్స్ అనేటువంటి ఉంటాయి. ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది వస్తుంది మనం ఓపెన్ చేయంగానే. దాని తర్వాత పిఐఈ ఉంటుంది. దాని తర్వాత కనుక
చూసుకుంటే మనకు తెలుగు ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది, దాని తర్వాత మ్యాథ్స్, దాని తర్వాత సైన్స్, దాని తర్వాత సోషల్. ఈ రకంగా కంటెంట్ అనేటువంటిది ఉన్న తర్వాత దాని తర్వాత తెలుగు మెథడు, దాని తర్వాత ఇంగ్లీష్ మెథడు, దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ రకంగా కంటెంట్ ఏ రకంగా ఇచ్చిండ్రో మ్యాథ్స్ మెథడు, దాని తర్వాత సైన్స్ మెథడు, దాని తర్వాత సోషల్ మెథడ్, ఈ రకంగా మనకు సెక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది ఓపెన్ కాగానే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అందులో 20 ప్రశ్నలు అనేటువంటివి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ సెక్షన్ ఒక్కొక్క సెక్షన్గా సబ్జెక్ట్ మనం ఎంచుకొని ఏది కావాలంటే అది చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దానికోసము సపరేట్గా దీనిపైన క్లిక్ చేసుకున్నాం అనుకోండి, అంటే సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తాం కాబట్టి మనం ఈ ప్రాసెస్లో తెలుగును ఎంచుకున్న తర్వాత 18 క్వశ్చన్లు మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఒక్కొక్క క్వశ్చన్ మనం నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక డైరెక్ట్గా మనం ఆన్లైన్ ఎగ్జామ్ ఒకసారి నార్మల్గా మీకు అంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా వాటిని స్కిప్ చేసి టైం సేవ్ చేసుకోవాలి, దాని తర్వాత వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఎట్లా ఆన్సర్ పెట్టాలి, రివ్యూ వేటికి పెట్టాలి, ఏ రకంగా పెట్టాలో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి సందర్భంలో మనకు కావాల్సినటువంటి సెక్షన్ పైన క్లిక్ చేసుకొని మనం ఆన్సర్స్ అనేటువంటివి చేసేటువంటి సందర్భంలో ఈ రకంగా తెలిసిన క్వశ్చన్ వచ్చేసింది. తెలంగాణ ప్రజెంట్ అంటే ఇక్కడ మనకు 33 జిల్లాలు ఉన్నాయి కదా, కటప్ ఈ రకంగా మనం ఆప్షన్ పెట్టేసేసి సేవ్ నెక్స్ట్ కొడితే ఇక్కడ గ్రీన్ కలర్లో పడిపోతుంది, మీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, క్లియర్గా మనకు కనిపిస్తుంది స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ వచ్చింది. మరి ఇలాంటప్పుడు అది ఈజీగా ఉన్నప్పటికి కూడా దాని దగ్గర మనం ఆగినాం అనుకోండి, ఇక్కడ టైం అనేటువంటిది కిల్ అవుతుంది. కాబట్టి దీనికోసం నేను ఇచ్చేటువంటి టెక్నిక్ ఏంటంటే అంటే టైం సేవ్ కావడానికి మీరు దీనికి సంబంధించి ఎలాంటి ఆన్సర్ అనేటువంటిది క్లిక్ చేయకుండా మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ డైరెక్ట్ సేవ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టండి. డైరెక్ట్ సేవ్ నెక్స్ట్ కొడితే మనకి 2 అనేటువంటిది ఏమైంది, ఇప్పుడు చూసినాం కానీ దానికి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు 3వ క్వశ్చన్లో మనం ఉన్నాం, ఆర్టీకి సంబంధించి ఇది క్వశ్చన్ ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఇక్కడ రెండిట్లో డౌట్ ఉంది. ఆ డౌట్ ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇదా అని డౌట్ ఉంది. మనకు డౌట్ ఉన్నటువంటి సందర్భంలో మనం ఏం చేద్దాము అంటే ఏదో ఒక దానికి అనుకొని 50% ఛాన్సెస్ ఉన్నటువంటి వాటికి ఇంకా దగ్గరగా అనిపించిన దానికి మనం పెట్టేసుకొని ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఇక్కడ క్లిక్ చేయాలి. మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది పడుతుంది. ప్రతిదీ ఈ రకంగా మనకు ఒక సెక్షన్లో ఇవే అంశాలు మనకు కనిపించాలి. ఇక్కడ వచ్చినటువంటి వాటికి ఆన్సర్ చేసుకుంటూ పోయినాం. దాని తర్వాత మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఈ రకంగా ఉన్నప్పుడు టైం కిల్ అవుతుంది కాబట్టి అక్కడ టైం సేవ్ చేసుకోవడానికి అది ఈజీగా ఉన్నప్పటికి కూడా అక్కడ స్టేట్మెంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు ఆ క్వశ్చన్ పెద్దగా ఉండి ఆప్షన్స్ అన్ని కిందికి కూడా పోతాయి. ఇట్లా చూసుకోండి, క్వశ్చన్ ఈ రకంగా ఉండి ఆప్షన్స్ అన్ని కిందికి పోయి మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ టైం చాలా పోతుంది. కాబట్టి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఏం చేద్దాము అంటే లాస్ట్కి చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రకంగా మనం వచ్చిన క్వశ్చన్స్ అన్ని పెట్టేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు ఇదా అని డౌట్ ఉన్నటువంటి దానికి సంబంధించి ఇంకా కొంచెం దగ్గరగా ఉన్నటువంటివి ఈ రకంగా మనకు మార్క్ ఫర్ రివ్యూ పెడదాం అనుకునేటువంటి దానిలో కనుక చూసుకుంటే రెండింటిలో కూడా కొంత దగ్గరగా మనకు పానం గుంజేది ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. ఈ రకంగా పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ కొట్టంగానే మనకి ఈ రకమైనటువంటి సింబల్ అనేటువంటిది వస్తుంది, పర్పుల్ కలర్. దాని తర్వాత ఇక్కడ కింద గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఈ రకంగా సింబల్ అనేటువంటిది కనిపిస్తుంది. ఏం చేసినాం ఇప్పటివరకు మనము తెలిసింది డైరెక్ట్గా పెట్టేసినాం పర్ఫెక్ట్ ఆన్సర్. ఇదేంటి రెడ్ కలర్లో ఉన్నది ఏంటి, అసలు ఆన్సర్ చేయని క్వశ్చన్, జాగ్రత్తగా తెలుసుకోండి. ఇది ఆన్సర్ చేయనటువంటి క్వశ్చన్. మరి ఎందుకు రెడ్ కలర్లో పెట్టినాము అంటే ఇది స్టేట్మెంట్ క్వశ్చన్, దాన్ని చూసుకుంటుంటే టైం పోతుంది. ఎందుకంటే ఈ రకంగా దీని మీద క్లిక్ చేసింది అనుకోండి మళ్ళీ ఆ క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్గా వస్తాయి. ఇవన్నీ అంటే ఇక్కడ ఈ 4 క్వశ్చన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అంటే అవన్నీ స్టేట్మెంట్ క్వశ్చన్లు అన్నట్టు. కాబట్టి నేను పెట్టమంటున్నా అంటే నేను చెప్పే టెక్నిక్ అండి ఇది. అంటే ఆ రెడ్ కలర్లో ఉన్నాయండి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అని కాదు, నేను మీకు చెప్పేటువంటి టెక్నిక్. మీరు అట్లా పెట్టుకున్నారనుకోండి ఈ రకంగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి సులభంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ 4 క్వశ్చన్ల దగ్గర మీరు ఆగినారు అనుకోండి స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు 2వ క్వశ్చన్ నాకు స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చింది. మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో ఇంకా పెద్దగా ఉంటుంది, కిందికి వెళ్ళేసి ఉంటుంది, స్క్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడే ఆగి టైం పోయింది అనుకోండి, ఇక్కడ చూడండి మిగిలిన ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి సులభంగా ఆన్సర్ చేసేటి 14 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ఇదా అని అంతకంటే ఎక్కువనే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అంటే మొత్తంగా 19 క్వశ్చన్లు అనేటువంటివి ఈ 4 క్వశ్చన్ల వల్ల లేట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ వాటిని నిమ్మలంగా చూసుకోవచ్చు కదా. కాబట్టి ఆ రకంగా ఈ టెక్నిక్ అనేటువంటిది చెప్పిన. అయితే ఇంకొంతమంది ఏం అడిగారంటే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది మేము పెట్టినాం కొన్ని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మాకు టైం లేకుండా అట్లనే ఉన్నాయి, కాబట్టి అవి ఎవాల్యుయేషన్ అవుతాయా అన్నారు. ఖచ్చితంగా అవుతాయండి, క్లియర్గా ఇక్కడనే మెన్షన్ చేసిండ్రు, మీరు రాసేటప్పుడు కూడా కనబడతాయి అక్కడ.
ఈ రకంగా మనం ఒక సెక్షన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు సైన్స్కి సంబంధించినటువంటి సెక్షన్లో ఉన్నాము అనుకుందాం. ఈ రకంగా సైన్స్లో మొత్తంగా 18 క్వశ్చన్లు వస్తాయి డిఎస్సికి సంబంధించి కంటెంట్లో. ఈ 18వ క్వశ్చన్ చేయగానే మనకు నెక్స్ట్ సెక్షన్లోకి సోషల్లో ఉన్నటువంటి సెక్షన్లోకి పక్కకే ఉన్నటువంటి దానిలోకి జంప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనకు మళ్ళీ వేరే ఇప్పుడు సైన్స్ తర్వాత సోషల్లోకి వెళ్ళిపోయింది కదా. సోషల్ కాదు, నేను తెలుగు చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నేను లేకుంటే తెలుగులో ఉన్న తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ కాదు, దాని తర్వాత సైన్స్ చేద్దాం అనుకున్నా. ఈ తెలుగు కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైన మీరు సైన్స్ కావాలంటే సైన్స్ పైన క్లిక్ చేసుకుంటే సైన్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. సోషల్ కావాలంటే సోషల్ ఓపెన్ అవుతుంది. ఆ రకంగా సోషల్కి వెళ్ళిపోయినాం కదా, సోషల్ని కూడా ఈ రకంగా కంప్లీట్ చేసుకోండి. అంటే మనం ఈ రకంగా పెట్టినాం. ఇక్కడ మ్యాక్సిమం పర్ఫెక్ట్ ఆన్సర్స్ అన్ని పెట్టేసినాం. ఓకే, క్లియర్ అయిపోయింది. దాని తర్వాత కొద్దిగా మనకు ఎక్కువ అవకాశం ఉన్నది అంటే మనకు ఇక చెప్పాలంటే 50-50 కాకుండా 60-40% అనుకోండి. ఇక రెండోటిలో డౌట్ ఉన్నప్పటికి కూడా మనకు కొంత దానిపైన పానం గుంజేటువంటి వాటిపైన ఎక్కువ అవకాశం ఉన్నటువంటి వాటికి పెట్టినాం కాబట్టి 5 ఈ రకంగా పెట్టినాం. ఈ రెండు కూడా ఇవి కరెక్ట్ అయితే ఒకవేళ కరెక్ట్ అయినాయి అనుకోండి ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ అవుతాయి. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ పెట్టినవి కూడా ఒకవేళ కరెక్ట్ అయినాయి అనుకోండి ఎవాల్యుయేషన్ అవుతాయి. కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం, నేను నొక్కి చెప్పేటువంటి అంశం. ఎందుకంటే నేను ఈ టెక్నిక్ చెప్తున్నా కాబట్టి మీరు ఏదన్నా అక్కడ తేడా చేసి నన్ను తిట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే ఒక మార్క్ టెస్ట్ అనేటువంటి నేను చెప్పిన ప్రాసెస్లో రాయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ అనిపిస్తే కనుక ఈ రకమైనటువంటి ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా అనుభవంతో చెప్తున్నా. దాని తర్వాత నేను చెప్పినటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ప్రాసెస్లో చేస్తే సక్సెస్ అయినరు కాబట్టి మీ ముందరికి ఈ టెక్నిక్ అనేటువంటిది తీసుకొచ్చిన. కాబట్టి ఈ 4 క్వశ్చన్లకు అస్సలు ఆన్సర్ చేయాలి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ప్రతి సెక్షన్ని అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళక ముందే అన్ని సెక్షన్స్ అన్ని ఈ రకంగా కంప్లీట్ చేసుకొని మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళే ముందే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకొని వెళ్ళాలి. రెడ్ కలర్ ఎందుకు పెట్టుకోమన్నా నేను అక్కడ రెడ్ కలర్ పైన క్లిక్ చేయగానే స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చేసింది. ఈ రకమైనటువంటి ఇప్పుడు అన్ని క్వశ్చన్లు అంటే ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్ క్వశ్చన్ల కోసం ఈ రకంగా ఇన్ని క్వశ్చన్స్ మనము వేస్ట్ చేసుకోలేము కదా. ఒకవేళ వీటి దగ్గరనే టైం ఎక్కువ పోయింది అనుకోండి, వీటికి మనకు మళ్ళీ టైం ఉండదు కాబట్టి అక్కడ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్కి మీరు రెడ్ కలర్లో పెట్టుకోండి. అంటే వీటికి ఆన్సర్ మనం చేయలేదు, వీటి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ మనకు ఒకవేళ వస్తేనేమో పర్ఫెక్ట్ ఆన్సర్ పెట్టేసేయాలి, రాకపోయినా కూడా ఏదో ఒకటి పెట్టేసి సేవ్ నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇవన్నీ సెక్షన్స్ ఈ రకంగా కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు ఏం చేయండి అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళండి. ఎందుకు సార్ మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా ఇట్లా చేసి మళ్ళీ అన్నిటిని ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవచ్చా అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్తే మళ్ళీ మనం బయటికి రావాలంటే టైం పడుతుంది. కాబట్టి మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళక ముందే ఈ రకమైనటువంటి ప్రాసెస్ అనేది చేసుకొని మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళండి. మ్యాథ్స్ ఇంగ్లీష్లో కూడా ఇదే ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక మ్యాథ్స్లో మనకు పెద్దగా అట్లా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఏముండయి, ఇంగ్లీష్లో మనకు ఉండొచ్చు, కానీ ఆ రకంగా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో రెడ్ కలర్లో వదిలిపెట్టకండి. ఈ రెడ్ కలర్ టెక్నిక్ ఎందుకు పనికొస్తుంది అంటే రెడ్ కలర్ మీద క్లిక్ చేసిందంటే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ గిన్ని ఉన్నాయి, వీటి వల్ల టైం వేస్ట్ చేసుకోకుండా ఈ టెక్నిక్ అనేటువంటిది చెప్పిన. ఈ టెక్నిక్ కనుక మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఈ సులభంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ముందు చేసేసినాం. ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వల్ల మనకైతే ఇక్కడ టైం అనేటువంటిది ఎక్కడ వేస్ట్ కాలేదు, దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. అయితే ఈ స్టేట్మెంట్ క్వశ్చన్ అనేటువంటిది ఒక్కటి చేసే లోపల ఈ 4-5 క్వశ్చన్లు సులభంగా ఉన్నాయి చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ రకంగా అన్ని సెక్షన్స్ అనేటువంటివి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళక ముందే ఇవన్నీ మళ్ళీ సెక్షన్లోకి వచ్చేసి రెడ్ కలర్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళండి. మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే రెడ్ కలర్లో ఉంచినామంటే అది మనకి ఎవాల్యుయేషన్ కాదు, ఖచ్చితంగా వాటిని మనము గ్రీన్ కలర్లోకి మార్చుకోవాల్సిందే. రెడ్ కలర్లో ఉన్నటువంటి వాటిని మరి పల్పుల కలర్లో ఉన్నటువంటి వాటిని కూడా ఖచ్చితంగా మారవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎక్కువ అవకాశం ఉన్నదే పెట్టినాం, దాని దగ్గరికి పోతే మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకవేళ మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాం అనుకోండి, మొత్తంగా పెట్టేసిన తర్వాత ఆ క్వశ్చన్లు చేయడం వల్ల ఏదన్నా మీకు క్లారిటీ వచ్చిందంటే మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళేసి ఆ క్వశ్చన్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు దానిపైన క్లిక్ చేసుకొని. వీటిని ఎప్పుడు టచ్ చేయండి అంటే మొత్తం ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ కొన్ని చేసిన తర్వాత మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ ఊకే చూద్దామంటే టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. మ్యాథ్స్ ఇంగ్లీష్ మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో వచ్చినాయన్నీ పెట్టుకున్నాం, స్టేట్మెంట్ క్వశ్చన్లు రెడ్ కలర్లో మార్చినాం, కొంచెం ఒక డౌట్ ఉన్నది ఇదా అని డౌట్ ఉన్నది పర్పుల్ కలర్లో పెట్టేసినాం. ఈ రకంగా ఒక రౌండ్ అంతా మ్యాథ్స్ ఇంగ్లీష్ తప్ప మిగతా ఒక రౌండ్ అనేటువంటిది వేసేసినాం. ఇక నెక్స్ట్ రౌండ్లో ఏం చేయాలి, మొదటి నుంచి సెక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే
అవి కూడా మీకు సులభమైనటువంటి వాటిని క్లిక్ చేసుకొని అవి కూడా ఫాస్ట్గా ఈ రకంగా క్లిక్ చేసుకొని ఆ సెక్షన్లో ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్న వాటన్నిటిని కూడా మీరు గ్రీన్ కలర్లో మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్ ఈ రకంగా మనకు ప్రతి సెక్షన్లో అయితే గ్రీన్ ఉండాలి, లేదంటే పర్పుల్ కలర్ ఉండాలి. వేరే కలర్ మీకు రెడ్ కలర్ అనేటువంటిది కనిపించొద్దు. ఆ రకంగా చేసుకున్న తర్వాత మ్యాథ్స్ ఇంగ్లీష్లోకి ఎంటర్ అయ్యేసి ఇదే టెక్నిక్ అక్కడ కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ పర్పుల్ కలర్ని కూడా గ్రీన్ కలర్లోకి మార్చాలా? అవసరం లేదండి. ఇక్కడ మీకు ఒకవేళ టైం ఉన్న తర్వాత ఒకవేళ ఎగ్జామ్ అంతా రాసింది ఒక 20-30 నిమిషాలు ఉన్నది మీకు అనిపించింది అనుకోండి, ఇక ఒక్కొక్క సెక్షన్లోకి వెళ్ళేసి మీరు ఈ ఉన్నటువంటి ఈ రకంగా పర్పుల్ కలర్లో ఉన్నటువంటి దానిపైన క్లిక్ చేసుకుంటే కనుక ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకొని మళ్ళీ ఈ రకంగా చేంజ్ చేసుకొని సేవ్ నెక్స్ట్ కొడితే అది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఖచ్చితంగా గ్రీన్ కలర్లో చేయాలంటే అవసరం లేదు. ఒకవేళ మీకు టైం ఉండి ఒకసారి చెక్ చేసుకుంటా అనుకుంటే చెక్ చేసుకొని మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ టైం ఉంటేనేమో చూసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, లేదు అంటేనేమో ఓకే ఆ రకంగానే ఉంచినా కూడా ఎవాల్యుయేషన్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రకంగా సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయగలిగితే కనుక టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఈ టెక్నిక్ అనేటువంటిది ఒక మార్క్ టెస్ట్. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక కొత్తగా ప్రయోగం ఎందుకు చేసుడు అనిపిస్తే కనుక ఆల్రెడీ నేను చెప్పినటువంటి వాళ్ళు చేసిర్రు, నేను కూడా అనుభవాత్మకంగా చేసిన తర్వాతనే మీకు దీనికి సంబంధించినటువంటి టెక్నిక్ అనేటువంటిది చెప్తున్నా. ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా అన్ని సెక్షన్స్ ఇక్కడ పైన కనిపిస్తాయి, క్లిక్ చేస్తే మనకు వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మనకి కలర్స్ మన యారో మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అటు ఇటు క్లిక్ చేస్తే అన్ని దాని మీద క్లిక్ చేయగానే ఆ క్వశ్చన్లన్నీ వస్తాయి. దీని మీద క్లిక్ చేయగానే క్వశ్చన్లను వస్తాయి. జీకే కరెంట్ అఫైర్స్ దాని మీద క్లిక్ చేసినామా, అన్నీ వచ్చినాయి, చేసినామా అన్నీ చూసుకోండి. దాని తర్వాత మిగిలినటువంటి సెక్షన్ అన్నీ చేసినామా అన్నీ కూడా ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఏవి కూడా రెడ్ కలర్లో ఉండొద్దు. ఆ అంశాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా మీరు సబ్మిట్ అవన్నీ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు అన్నీ మీరు ఆన్సర్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది టైం అయిపోయిందంటే ఆటో సబ్మిట్ అనేటువంటిది అయిపోతుంది. మీరు చేసేది ఏమీ ఉండదు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఖచ్చితంగా మీరు చేస్తే కనుక టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ట్రై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాసి వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక 19th జూలై రోజున ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా చూసే ముందు మనం ఏం చేద్దామంటే కంటెంట్ అనేటువంటి ప్రశ్నలు అనేటువంటి ఏ స్థాయి వరకు ఇస్తున్నారు. కంటెంట్ ఎక్కువగా కనుక చూసుకుంటే ఎగ్జామినర్ వచ్చేసి మనకు అప్ టు 8th క్లాస్ వరకు మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఒకవేళ 9th 10thలోకి వెళ్ళినా కూడా 1-2 ప్రశ్నలు అంతకు మించి మాత్రం వెళ్ళట్లేదు. ఆల్రెడీ 9th 10th మేము చదువుకున్నాం సార్ బాగానే వచ్చు మాకు అనుకుంటే కనుక రివిజన్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇది మనకు డిఎస్సి అనేటువంటిది జాబ్ డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్ కాబట్టి దేన్ని మనం నెగ్లెక్ట్ చేయలేం. 1-2 మార్కుల వల్లనే కూడా అక్కడ తేడా అనేటువంటిది వస్తుంది. కాబట్టి అయితే ఇక్కడ నేను 8th వరకే చదువుకున్నా, ఇప్పుడు నాకు టైం లేదు అంటే గిట వాటి జోలికి పోకండి, కన్ఫ్యూజ్ కాకండి. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక రివిజన్ చేయండి. ఆ వాళ్ళు కూడా ఏం చేయండి అంటే మీరు 9th 10thలో ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు మీకు టైం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ఎక్కువ అప్ టు 8th క్లాస్ వరకు ఉన్నటువంటి వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని పర్ఫెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఆ అంశాల వరకే మనకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఈ రకంగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కంటెంట్ అనేటువంటిది. అయితే మరి ఈ 9th 10th చదువుకొని వేస్ట్ అయినా అంటే వేస్ట్ ఏం కాదండి. ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి సెక్షన్ అనేటువంటిది ఉన్నది కదా, ఇందులో భాగంగా మనకు జీకేలో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఈ మన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి కంటెంట్లో నుంచి జీకేలో కనుక చూసుకుంటే ఒక 3 నుంచి 5 ప్రశ్నలు అనేటువంటివి ఇస్తున్నారు. అవి ఎక్కువగా మనకు 9th 10th నుంచి అయితే అడుగుతున్నటువంటి సందర్భాలు అయితే చూస్తున్నాం. అంటే అన్నీ 9th 10th నుంచి అని కాదు, 8th నుంచి కూడా కొన్ని అడగడం జరిగింది. ఆ రకంగా జీకేలో కూడా మనం చదివినటువంటి సబ్జెక్టుల నుంచి సోషల్ కానీ సైన్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కింద మనకు 3 నుంచి 5 ప్రశ్నలు అనేటువంటివి మన సబ్జెక్టుల నుంచి కూడా జీకేలో కవర్ అవుతున్నాయి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక జీకే కరెంట్ అఫైర్స్ సెక్షన్లో కనుక చూసుకుంటే ఒక్కోసారి మొత్తంగా 19th సెక్షన్లో కనుక చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఎక్కువగా మనకి 20 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి అందులో జీకేకి సంబంధించి మనకు ఒక 15 ప్రశ్నల వరకు ఉన్నాయి. ఒక 5 క్వశ్చన్ల వరకు ఏమో మనకు కరెంట్ అఫైర్స్ వచ్చినట్టున్నాయి. ఆ రకంగా మనకు దానికి సంబంధించి ఇంత వెయిటేజ్ అని పర్టికులర్గా చెప్పనీకైతే ఏం లేదు. ఒకసారి కరెంట్ అఫైర్స్ ఎక్కువ రావచ్చు, జీకే ఎక్కువ రావచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలను అయితే మనము చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే ఎక్కువగా మనకు 6 months కరెంట్ అఫైర్స్ పైన అయితే ఫోకస్ చేస్తున్నాడు. అందులో కూడా ఎక్కువగా ఈ ఎలక్షన్స్ జరిగినాయి కదా వాటికి సంబంధించి స్పెషాలిటీ ఉన్నటువంటి అంశాల మీద ప్రశ్నలు అయితే అడుగుతున్నారు.
పథకాలు, దాని తర్వాత ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంది. మనకు 19th రోజు కనుక చూసుకుంటే క్రీడా అంశాల గురించి, ఆ క్రీడలకు సంబంధించిన పదాలు, ఆ క్రీడాకారులకు సంబంధించిన రాష్ట్రాలు, ఆ రకమైనటువంటి అంశాల నుంచి అయితే ప్రశ్నలు అయితే అడిగారు. కాబట్టి ఒక్కో రోజు ఒక్కో రకంగా, ఒక్కో రోజు పథకాల మీద పడుతున్నాయి, ఒక్కో రోజు ఒక్కొక్క సెక్షన్ ఆ రకంగా ఉంటున్నాయి. కాబట్టి అవన్నీ చూసుకోండి. రీసెంట్ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ అనేటువంటివి చూసుకోండి. చంద్రయాన్ 3 జరిగింది కాబట్టి చంద్రయాన్ 1కు సంబంధించి, 2కు సంబంధించి, 3కి సంబంధించి ఇయర్లు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చిండు. ఆ రకంగా మీకు లాస్ట్లో ఆ క్వశ్చన్ దగ్గర మీకు క్లియర్గా దాని గురించి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే తెలుగులో కనుక చూసుకుంటే అర్థాలు, నానార్థాలు, ఉత్పత్పర్థాలు అనేటువంటివి లాస్ట్లో ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా చూడండి. అప్ టు 8th క్లాస్ వరకు మనకు అందులో నుంచి 2 నుంచి 3 మార్కులు లాస్ట్లో ఉన్నటువంటి పేజీలు ఉంటాయి కదా, వాటిని కూడా మన ఛానల్లో మీకు ఫాస్ట్గా క్విక్ రివిజన్ రూపంలో, అది కూడా ఇంపార్టెంట్ మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ఇక తెలుగు కంటెంట్లో వచ్చినటువంటి కంటెంట్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ భయాందోళనకు సంబంధించి విగ్రహ వాక్యం ఏంటి అని అడిగిండు. భయము మరియు ఆందోళన, కాబట్టి ద్వంద్వ సమాసం ఏం అడగలేదు. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఏం అడిగిండంటే విగ్రహ వాక్యము అడిగిండు, భయము మరియు ఆందోళన. నిక్కము అంటే ఇక్కడ మనకు నిజము అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. కమలము మరియు పాముకు సంబంధించినటువంటి నానార్థం ఏది అని అడగడం జరిగింది. ఖచ్చితంగా నానార్థాలు, అర్థాలు, దాని తర్వాత పర్యాయ పదాల నుంచి ప్రశ్నలు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు అనేటువంటిది లాస్ట్ పేజ్ అప్ టు 8th క్లాస్ వరకు మీరు చదువుకుంటే మీ చేతిలో ఉన్నట్టే. కమలము, పాము అనేటువంటి దానికి ఆప్షన్స్ శ్రీ, దాని తర్వాత పద్మము, ఈ రకంగా ఆప్షన్స్ అనేటువంటివి ఇచ్చిండ్రు. దీని యొక్క రైట్ ఆన్సర్ పద్మము అనేటువంటిది అవుతుంది. ఇది 7th క్లాస్కు సంబంధించినటువంటి మన లాస్ట్ పేజ్లో నుంచి అయితే రావడం జరిగింది. ఉత్వసంధికి సంబంధించి 3 ఉదాహరణలు ఇచ్చిండ్రు. అందులో ఉత్వసంధి ఏది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే తెలుగు తొలి రామాయణం కనుక చూసుకుంటే ఏది అని క్వశ్చన్ అయితే అడిగారు. డైరెక్ట్ ఇట్లనే అడిగారు, తెలుగు రామాయణం ఏది అని. దానికి సంబంధించి రంగనాథ రామాయణము అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. తన తండ్రి పేరు మీద గోనబుద్ధారెడ్డి రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ రామాయణం ఏ ప్రక్రియలు ఉన్నాయి కదా మనకు, ప్రక్రియలు, ఆ రకమైనటువంటి ప్రక్రియల్లో నుంచి కనుక చూసుకుంటే రామాయణం అనేటువంటిది ఏ ప్రక్రియ అనేటువంటిది అడిగిండ్రు. అదేంటి అంటే ఇతిహాసం అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. రామాయణము, మహాభారతం అనేటువంటిది ఇతిహాసం కిందకి వస్తుంది. దాని తర్వాత తొలి పద్య శాసనం ఏది అని అడిగారు. దాని తర్వాత వచన ప్రక్రియ అనే దానికి సంబంధించి అంటే మాత్రాగణాలు ఇవన్నీ ఏమి లేకుండా స్వేచ్ఛగా సాగేటువంటి కవిత్వం ఏది అంటే వచన ప్రక్రియకు చెందినటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ప్రక్రియ అంటే అది ఏ దానికి సంబంధించి వచన కవితన, లేదంటే ఈ రకంగా ఆ ప్రక్రియకు సంబంధించి ప్రక్రియల నుంచి ఈ రకంగా మనకు 2 నుంచి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ఉక్తలేఖనం అంటే మనం ఇంగ్లీష్లో డిక్టేషన్ అంటాము. ఉక్తలేఖనంకి సంబంధించి అంటే ఉపాధ్యాయులకు తెలిసిన పదాలు ఇవ్వాలా, లేదంటే విద్యార్థులకు తెలిసిన పదాలు ఇవ్వాలా, తక్కువ మంది తప్పైనటువంటి ప్రశ్నలు అక్కడ ఇవ్వాలా, ఆ రకమైనటువంటి బోర్డు మీద రాయాలనేటువంటి అంశాలు ఇచ్చి ఏది కరెక్ట్ అని స్టేట్మెంట్స్ అయితే అడిగారు. అయితే ఉక్తలేఖనంకి సంబంధించి మరో ముఖ్యమైనటువంటి అంశం అయితే అంటే భాషణ నైపుణ్యాలు ఏవి పెంపొందించబడతాయి అని కూడా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి చెప్తాను, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఉక్త అంటే మాట, లేఖనము అంటే రాయడం, అంటే 2 శ్రవణము, దాని తర్వాత రాయడం, ఇవి 2. దాంతోపాటు ఇక్కడ మనకు పఠనం అనేటువంటి సామర్థ్యం కూడా పెంపొందించబడుతుంది. ఎట్లా సార్ అంటే ఉక్తలేఖనం చేసేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఉపాధ్యాయుడు 3 సార్లు ఉక్తలేఖనం అనేటువంటి ఉక్తలేఖనంకి సంబంధించి 3 సార్లు చెప్పాలి ఒక పదాన్ని చెప్తే. ఇప్పుడు ఒక రాముడు అనేటువంటి పదాన్ని నేను చెప్పాను అనుకోండి డిక్టేషన్ పిల్లలకు, ఇక్కడ రాముడు అనేటువంటి పదాన్ని నేను 3 సార్లు చెప్పాలి. రాముడు అనే పదాన్ని మొదటిసారి చెప్పినప్పుడు ఏం చేస్తాడు పిల్లవాడు, వింటాడు. విన్న తర్వాత కనుక చూసుకుంటే రెండోసారి మళ్ళీ నేను చెప్తాను, విన్న తర్వాత ఏం చేస్తాడు, దాన్ని రాయడం జరుగుతుంది. రాముడు అనేటువంటి దానిపైన ఇక్కడ విని రాయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ 3వసారి నేను చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే రాముడు అని చెప్పిన తర్వాత దాన్ని ఒకసారి చదువుకుంటాడు పిల్లగాడు. చదివిన తర్వాత మనకు అక్కడ అది కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటాడు. ఇక్కడ విన్నాడు ఫస్ట్ శ్రవణం, దాని తర్వాత రాయడం, దాని తర్వాత కనుక చూసుకుంటే రాముడు అని రాశాడు, దాని తర్వాత కనుక చూసుకుంటే పఠనం. ఈ రకంగా 3 రకాల సామర్థ్యాలు అనేటువంటి పెంపొందించబడితే ఒకవేళ మెథడ్లో వచ్చిన రావచ్చు, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నుంచి మెథడ్. దాని తర్వాత గ్రాంధిక భాషకు ఆద్యులు ఎవరు అని, ఇది కూడా కంటెంట్కి సంబంధించినటువంటి ప్రశ్న అడిగినారు. ఉత్తర మండలం కిందకు ఏది వస్తుంది అనేటువంటిది ప్రశ్న అయితే రావడం జరిగింది. ఈ ఉత్తర మండలం కిందకి కనుక చూసుకుంటే మనకు సంబంధించినటువంటి తెలంగాణ అనేటువంటిది ఉత్తర మండలం కిందకి అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా మనకు బద్రిరాజు కృష్ణమూర్తి గారు అయితే భాష మండలాలను 4 మండలాలుగా విభజించడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే మొత్తంగా 4 మండలాలు ఉంటాయి. ఒకటి
పూర్వ మండలము, అదేవిధంగా మధ్య మండలము, దాని తర్వాత మనకు ఉత్తర మండలము, దాని తర్వాత దక్షిణ మండలము అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే పూర్వ మండలంలో ఎస్వివి కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎస్వివి అంటే ఏంటి? శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత మధ్య మండలం ఏంటి అంటే యూకేజీ అండి. యూకేజీ ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఉత్తర మండలం అంటే మన తెలంగాణ. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి, ఉత్తరాన దక్షిణ అని. ఇక్కడ భాషాపరంగా మన ప్రాంతపరంగా ఏం అడగలేదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే భాషాపరంగా చూసుకుంటే ఉత్తర మండలం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటిది అవుతుంది. దాని తర్వాత దక్షిణ మండలం ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనకు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు, రాయలసీమ అనేటువంటిది వస్తుంది. కాబట్టి వీటిపైన మనకు ప్రశ్నలు అనేటివి అడుగుతున్నాడు. గ్రాంధిక భాష, ప్రామాణిక భాష ఆ రకమైనటువంటి కంటెంట్లో కూడా ఉన్నాయి. ఇవి కంటెంట్ కిందకి వస్తుంది. దాని తర్వాత మనకు మెథడాలజీ కిందకి కూడా వస్తుంది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆనగపకాయ అనేటువంటిది ఏ ప్రాంతానికి చెందింది? మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటిది. అంటే ఒకటే టాపిక్ నుంచి కనుక చూసుకుంటే చూడండి, అవి మనకు గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి ఆద్యులు, ఆ రకంగా మండలానికి సంబంధించి ఆనగపకాయకు సంబంధించి 2 ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది. లేఖలో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటివి ఏంటి అని అడిగిండు. తేదీ, చిరునామా, సంబోధన ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అంశాలే. దాని తర్వాత దృశ్యశ్రవణ ఉపకరణం ఏది అని అడగడం జరిగింది. బోధన ఉపకరణాలకు సంబంధించి ఇక్కడ టెలివిజను, దాని తర్వాత మనకు రేడియో ఇవన్నీ ఉండే. దృశ్యశ్రవణ అన్నాడు కాబట్టి టెలివిజన్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. తెలుగుకు సంబంధించి ఈ రకంగా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక అర్థాలు, నానార్థాలు కనుక చూసుకుంటే ఒక బుక్ ఓపెన్ చేసిందంటే అందులోకి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి మన అదృష్టం మంచిగుండి ఒకవేళ 6వ తరగతి అర్థాలు చూసుకోకపోయినా కూడా 6వ తరగతి నుంచి వచ్చినాయంటే అన్నీ ఇస్తున్నాడు కాబట్టి మంచిది. కాబట్టి 6, 7, 8 అర్థాలు ఖచ్చితంగా చూసుకోండి. అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు వాటికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి కనుక చూసుకుంటే క్రీడాకారులు, క్రీడా అంశాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఎక్కువగా మీరాబాయి చాను అనేటువంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అని అడగడం జరిగింది. ఇక్కడ మణిపూర్ అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈమె వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. ఆ రంగాలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. పహల్వాన్ అనేటువంటిది ఏ క్రీడకు సంబంధించింది అని అడిగినారు. ఇక్కడ చూసుకుంటే రెజ్లింగ్ అండి. దంగల్ సినిమా చూసిన వాళ్ళకు ఫట్టుమని పెట్టి ఎత్తర ఆన్సర్ అనేది ఈ రకంగా పహల్వాన్ అనేటువంటిది ఏ క్రీడకు సంబంధించింది అని అడిగారు. దాని తర్వాత ప్రో కబడ్డీకి సంబంధించి సీజన్లో మనకు వ్యక్తిగతంగా ఎక్కువ పాయింట్లు సాధించినటువంటి వ్యక్తి ఎవరు అని కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు అడగడం జరిగింది. ఇవి జీకే పర్పస్లో అడిగారు. దాని తర్వాత కనుక చూసుకుంటే పోలింగ్ శాతం కనుక చూసుకుంటే ఈ మధ్యలో లోక్సభ ఎన్నికలు జరిగినాయి కదా, ఆ పోలింగ్ శాతం ఎక్కడ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అనేటువంటిది అడిగారు. పోలింగ్ శాతాలు కూడా ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఓటీటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అనేది భారతదేశంలో మొట్టమొదటి ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టినరు అంటే ఇక్కడ చూసుకుంటే కేరళ అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక చంద్రయాన్ అనేటువంటిది బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఇటీవలే మనము దక్షిణ ధ్రువం మీద, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి మొట్టమొదటి దేశంగా మనం నిలిచినాం కాబట్టి ఖచ్చితంగా దానిపైన ప్రశ్న అయితే సంధించండి. ఇక్కడ చూసుకుంటే చంద్రయాన్కు సంబంధించినటువంటి ప్రశ్న ఎట్లొచ్చింది, దానికి సంబంధించి చంద్రయాన్ 3కి సంబంధించి మిగిలిన డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. చంద్రయాన్కు సంబంధించి చంద్రయాన్ 3 ఇచ్చిండు, దానికి సంబంధించి ఇయర్ ఇచ్చిండు. దాని తర్వాత చంద్రయాన్ 2 ఇచ్చిండు, దానికి సంబంధించినటువంటి ఇయర్ ఇచ్చిండు. దాని తర్వాత చంద్రయాన్ 1 ఇచ్చిండు, దానికి సంబంధించినటువంటి ఇయర్ అనేటువంటిది ఈ రకంగా ఇచ్చి కరెక్ట్ అయినది ఇందులో సరే కానిది ఏది అని అడగడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే 2007 అనేటువంటిది సరైనది కాదు. చంద్రయాన్ 1 అనేది 2008 అక్టోబర్ 22న అయితే దీనికి సంబంధించినటువంటి ప్రయోగం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే చంద్రయాన్ 3 అనేది 2023లో చేశారు. చంద్రయాన్ 2 వచ్చేసి 2019లో ఇది ఫెయిల్ అయింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 2008లో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ దీనికి సంబంధించి కనుక చూసుకుంటే 2008లో అక్కడ ఉన్నటువంటి నీటి జాడ, దానికి సంబంధించినటువంటి అట్లాస్, అందులో అక్కడ ఉన్నటువంటి మూలకాలు, ఆ రకమైనటువంటి ప్రయోగం గురించి కూడా క్లియర్గా మనకి 8th క్లాస్ ఫిజిక్స్లో లాస్ట్ లెసన్లో ఉంటుంది. క్లియర్గా ఒకసారి చూసుకోండి. 2008లో దీనికి సంబంధించిన ప్రయోగం అనేది జరిగింది. అయితే చంద్రయాన్ 3 అనేటువంటిది బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి జూలై 14న మన షార్ నుంచి అయితే దీనికి సంబంధించినటువంటి ప్రయోగం అనేటువంటిది జరిగింది. దీనికి సంబంధించి వాహక నౌక కనుక చూసుకుంటే LVM 3M4 అంటే ఇక్కడ LVM3M4 అనేటువంటి రాకెట్ ద్వారా దీన్ని అయితే లాంచ్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి ఎప్పుడు చేరింది సార్ అంటే ఇక్కడ ఆగస్ట్ 23
సాయంత్రం కనుక చూసుకుంటే మనకు 6:04 కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు చేంజ్ కావడం, మనకు ఆ దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరిగింది. దాదాపు చాలామంది లైవ్లో మీరు చూసే ఉంటారు. ఈ ఆగస్టు 23 కనుక చూసుకుంటే జాతీయ ఇక్కడ సైన్స్ డేగా మనకు జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఆగస్ట్ 23 ఏంటి సార్, నేషనల్ స్పేస్ డేగా మనం జరుపుకుంటున్నాం. అక్కడ ల్యాండ్ అయినటువంటి సందర్భంగా, ఇక్కడ ల్యాండ్ అయినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే రోవరు, దాని తర్వాత ల్యాండర్ అనేటువంటి అంశాలు ఉంటాయి కదా. ల్యాండర్ పేరేమో విక్రమ్, దాని తర్వాత రోవర్ పేరేమో ప్రజ్ఞాన్ అండి. ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కనుక చూసుకుంటే మిగిలినటువంటి అంశం ఏంటంటే ఇక నెక్స్ట్ మనకు అక్కడ దిగినటువంటి పాయింట్ ఉంది కదా, ఆ దిగినటువంటి పాయింట్ని కనుక చూసుకుంటే శివశక్తిగా మోడీ గారు అయితే నామకరణం చేసిండ్రు. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే ఇక్కడ చంద్రయాన్ 2 అనేటువంటిది అక్కడ ఫెయిల్ అయింది కదా, అక్కడికి వెళ్ళేసి ఫెయిల్ అయిన సందర్భంలో అక్కడ ఆ ప్లేస్ కూడా మోడీ గారు పేరు పెట్టిండ్రు. అదేంటి అంటే తిరంగా అనేటువంటి పేరు. ఒకవేళ ఓటమి ఎదురైనా కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తాము అనేటువంటి ఉద్దేశంలో భాగంగా తిరంగా అనేటువంటి పేరు అనేటువంటిది పెట్టిండ్రు. ఆ రకంగా కూడా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా బర్నింగ్ ఇష్యూస్ దానికి సంబంధించి రిలేషన్లో ఉన్నటువంటి పాత జీకే కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక చూసుకుంటే జీవన్ పర్యంత కర్తవ్యం అనేటువంటిది దేనికి సంబంధించి అంటే బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి నినాదమా, లేదంటే సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి నినాదమా, లేదంటే సిఆర్పిఎఫ్కి సంబంధించిన నినాదమా అని అడగడం జరిగింది. దీనికి ఇది బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి నినాదం అండి. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా అడిగినారు. ఇక నెక్స్ట్ సోషల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు చూసుకుంటే సోషల్లో భాగంగా ఇక్కడ మనకు ట్రోపో ఆవరణానికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది. ఈ ఆవరణాలపైన మనకు 2 ప్రశ్నలు వచ్చినాయి. అది ఒకటేమో జీకే పరంగా వచ్చింది, స్టేట్మెంట్ క్వశ్చన్ లాగా వచ్చింది. ఇక్కడ సోషల్లో కూడా స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చిండ్రు. ఈ ట్రోపో ఆవరణంలో లేనటువంటిది ఏది అని అడిగినారు. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి అందులో ఓజోన్ కూడా ఉండే, ఓజోన్ అనేటువంటిది ఉండదు. కింది పొర, అన్ని అంశాలు, వాతావరణము, నీటి ఆవి ఇవన్నీ ఉండేటువంటి పొర ఏంటి అంటే ఇక ట్రోపో ఆవరణం, దీనికి సంబంధించినటువంటి ప్రశ్న. దాని తర్వాత ఆమ్ల వర్షానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న అనేటువంటిది అడిగారు. అక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే సల్ఫర్ డయాక్సైడ్, దాని తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటిది ఉంది. అది దాని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అదే సైన్స్ నుంచి కనుక చూసుకుంటే ఒక నాట్ అనేటువంటి ప్రశ్న కూడా అడిగారు. ఇక్కడ ఒక నాట్ అంటే ఇక్కడ 1.852 km/h అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా డైరెక్ట్ అడిగారు క్వశ్చన్. దాని తర్వాత ఫిజిక్స్ బలం నుంచి కనుక చూసుకుంటే ఇక్కడ మనకు 8th క్లాస్ ఫిజిక్స్లో ఉన్నటువంటి F1 = 15 ఇచ్చిర్రు, F2 మనకి ఇక్కడ 10 ఇచ్చిండ్రు. ఇవి రెండు కూడా ఒకదానికోటి వ్యతిరేకంగా బలాలు పనిచేస్తే ఫలిత బలం ఎంత అని, ఫలిత బలం నెట్ ఎంత అని అడిగిండ్రు. వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి మైనస్ చేయాలి. 15 - 10 = 5 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ జాతీయ ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ దేన్ని స్వదేశీకి చిహ్నంగా తీసుకున్నారని అడిగిండు. అది మనకు ఇక్కడ చెరక అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటి సులభంగానే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 9th నుంచి వచ్చేసి మనకు ఒక ప్రశ్న అడిగినరండి. ఒక ప్రశ్న అడిగిండ్రు. సోషల్లో కనుక చూసుకుంటే టైగాకు సంబంధించినటువంటి అడవులని దేన్ని అంటారు అన్నారు. దీన్ని మనకు శృంగాకార అడవులు అంటాము. హిమాలయ పర్వత ప్రాంతాల్లో చల్లగా ఉండే 50 నుంచి 70 డిగ్రీల మధ్య ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి అడవుల్ని మనం టైగా అడవులు అంటాము. అందులో మెత్తని కలపనిచ్చేటువంటి చెట్లు ఉంటాయి. వాటి ద్వారా మనము ఇక్కడ ప్యాకింగ్లో వాడేటువంటి ఆ బల్ల చెక్కలు అవన్నీ ఆ రకంగా ఉపయోగిస్తాం, అగ్గిపుల్లల్లో ఉపయోగిస్తాం. దానికి సంబంధించి మన కంటెంట్ అంతా కూడా 9th క్లాస్లో ఉంది. అదొక ప్రశ్న అయితే రావడం జరిగింది 9th క్లాస్ నుంచి. అదేవిధంగా ఇక్కడ ఆవరణాలు కూడా కవర్ అయిందండి. ఆవరణాలు కూడా 9th క్లాస్ నుంచే రావడం జరిగింది. ఇట్లా 1-2 ప్రశ్నలు మాత్రం అట్లా 9th 10th వరకు అయితే వెళ్తున్నాయి ఆ రకంగా. నెక్స్ట్ సంపూర్ణ పుష్పం కానిది ఏది అని అడగడం జరిగింది. సంపూర్ణ పుష్పం కానిది ఏది అని ఐపోమియా, దాని తర్వాత నెక్స్ట్ మందార, తూటిపూలు, ఈ రకమైనటువంటి మందార, తూటిపూలు, ఈ రకమైనటువంటి అంశం ఇచ్చిండ్రు. దాని తర్వాత ఇంకోటేమో దోస అనేటువంటిది ఇచ్చిండ్రు. ఇక్కడ చూసుకుంటే ఈ 3 కూడా ఐపోమియా కూడా సంపూర్ణ పుష్పం అవుతుంది. ఇక్కడ దోస అనేటువంటిది అసంపూర్ణ పుష్పం. అంటే 3 వలయాలలో మనకు 4 వలయాల్లో ఏదో ఒకటి లేకపోయినా కూడా మనం అసంపూర్ణ పుష్పం అంటాం కాబట్టి దోస అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే డిపిటి టీకాకు సంబంధించిన ప్రశ్న అడిగినారు. డిపిటి టీకా అనేటువంటిది కింది వాటిలో ఏ వ్యాధికి సంబంధం లేదని అడిగానండి. ఇక్కడ డిప్తీరియా, పెట్టుసిస్, టెటానస్ అనేటువంటి ఉన్నాయి కదా, ఇవి ఇచ్చేసి నెక్స్ట్ టైఫాయిడ్ అని ఇచ్చారు. కాబట్టి టైఫాయిడ్ కాదు కాబట్టి టైఫాయిడ్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత స్వదేశీ ఉద్యమం ఆల్రెడీ చూసినాం. దాని తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే మాధ్యమిక వస్తువు ఏది అనేటువంటి ప్రశ్న కూడా ఒకటి అడిగిండ్రు. దానికి సంబంధించి వరి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఎల్ఈడి బల్బులో మనకి 8th క్లాస్ ఫిజిక్స్లో ఉందండి. 8th క్లాస్ ఫిజిక్స్లో కనుక చూసుకుంటే ఎల్ఈడి బల్బ్ ఇచ్చేసి ఈ రకంగా దీనికి కడ్డీలు అనేటువంటి ఉంటాయి కనుక ఈ వైర్లు ఉంటాయి కదా, ఇందులో పెద్దదాన్ని దేనికి బ్యాటరీ యొక్క దేని ధ్రువానికి కలపాలి అని అడగడం జరిగింది. ఇక్కడ బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి అయితే కలపాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్విట్ ఇండియా తీర్మానానికి సంబంధించి 1942 ఆగస్టు 8 అనేటువంటిది ఇచ్చింది కదా, ఆగస్టు 8 అనేటువంటిది ఇచ్చి ఇది ఇక్కడ ఈ తీర్మానం అనేది ఏ కాంగ్రెస్ తీర్మానంలో చేసిరు అని, ఏ కాంగ్రెస్ సమావేశంలో చేసిండ్రు అని అడిగారు. బొంబాయి అనేది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఆ సమావేశాలు గుర్తుపెట్టుకోండి, లాహోర్ సమావేశం కానీ కరాచీ సమావేశం కానీ ఆ సందర్భాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు కూడా స్పెషల్ వీడియోస్ కింద ఫాస్ట్ రివిజన్ కోసం అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దాని తర్వాత కనుక చూసుకుంటే డేట్ ఇచ్చిండ్రు ఒకటి 18th ఏప్రిల్ 1951 ఇచ్చేసి ఈ సందర్భంలో ఆచార్య వినోబా భావే చేపట్టిన ప్రోగ్రామ్ ఏంది అని అడిగారు. అదే కనుక దాని ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ భూదాన ఉద్యమం అనేది చేసిండ్రు, సర్వోదయ ఉద్యమం అని కూడా అంటారు దాన్ని. ఆ రకంగా దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా సైన్స్ సోషల్ నుంచి అయితే ప్రశ్నలు సులభంగానే వచ్చినాయి, కానీ ఇక్కడ చదువుకోనోళ్ళు కూడా ఒకటే దగ్గర అయిండ్రేమో అని నాకు అనిపించింది. మరి ఇంత కాకుండా కొంత క్రిటికల్గా అప్ టు 8th క్లాస్ వరకు ఇచ్చినా కూడా ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా కూడా కొంత లోపలికి వెళ్ళి ఇస్తే గిట చదువుకున్న వాళ్ళకి ఎక్కువ న్యాయం జరగడానికి అవకాశం ఉండేది అని నా యొక్క అభిప్రాయం. రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గిట మీరు కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ పిఐకి సంబంధించి ఇప్పటికే వీడియో అనేటువంటిది లెందీ అయినట్టుంది. రెగ్యులర్గా రేపటి నుంచి క్వశ్చన్స్ పైన మీకు సపరేట్గా వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీకు కావాల్సినటువంటి కంటెంట్కి సంబంధించి కూడా కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. క్విక్ రివిజన్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఇక పిఐఏ నుంచి కనుక చూసుకుంటే ఎన్పిఏ 1986కి సంబంధించి దాన్ని సమీక్ష చేయడానికి వేసినటువంటి కమిషన్ ఏది అని అడిగినారు. ఆచార్య రామ్మూర్తి కమిషన్ అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1990లో వేయడం జరిగింది. 1990లో దీనికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ నచ్చక మళ్ళీ 1991లో కనుక చూసుకుంటే ఇక్కడ మన ఏపీ సీఎంకు సంబంధించి ఆచార్య జనార్దన్ రెడ్డికి సంబంధించిన కమిటీ వేయడం జరిగింది, వాటిని ఫాలో కావడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసి బండూరా అభ్యసనం ప్రకారం అని అడిగారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చి కూడా లాభం లేదు. ఈ స్టేట్మెంట్ అంతా ఇచ్చేసి లాస్ట్లో బండూరా అభ్యసనం అనేటువంటిది ఇచ్చిండ్రు. అంటే ఆ బండూరా చూసేసిన తర్వాత ఎవరైనా కూడా సాంఘిక అభ్యసనం అనేటువంటిది పెట్టేస్తారు. అంటే ఇక్కడ సైకాలజీ నుంచి కూడా మనకు 5 నుంచి 6 క్వశ్చన్లు వచ్చినట్టున్నాయి. పియాజే నుంచి కనుక చూసుకుంటే పియాజే నుండి ఇక్కడ పదిలపరుచుకునే భావన లోపం, ఇక్కడ మనకు ఒక రూపం నుంచి ఒక రూపానికి మార్చినా కూడా దాని భౌతిక లక్షణాలు అట్లే ఉంటాయని తెలియకపోవడం అనేది పదిలపరుచుకునే భావన లోపం అనేటువంటిది అంటారు కదా, కన్జర్వేషన్. దాని నుంచి ప్రశ్న వచ్చేది. ఈ దశలో అంటే పూర్వ భావనాత్మక దశలో 3 అంశాలు ఉంటాయి కాబట్టి ఆ 3 అంశాలు కనుక చూసుకుంటే అంటే లోపాలు పదిలపరుచుకునే భావన లోపం ఇప్పుడు చెప్పింది. ఏకమితి అనేటువంటిది ఉంటుంది. అంటే ఒకే రూపంలో నీ పేరు ఏంది అంటే చెప్తాడు, వాళ్ళ నాన్న పేరు ఏందంటే చెప్తాడు, వాళ్ళ నాన్న కొడుకు పేరు ఏంది అంటే చెప్పాడు. కాబట్టి ఆ రకంగా చెప్పలేడు కాబట్టి అది ఏకమితి అంటాము. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ కనుక చూసుకుంటే అవిపర్యాత్మక భావన లోపము. అంటే ఏదైనా ఒక రూపం నుంచి ఇప్పుడు 2 మట్టి ఉండల్ని తీసుకొని ఈ రకంగా వేరే రూపంలోకి మార్స్తే మళ్ళీ ఇదే రూపంలోకి మారుస్తామని తెలుసుకోకపోవడం అనేది ఇక్కడ అవిపర్యాత్మక భావన లోపం. కాబట్టి ఈ 3 లోపాలు అనేటువంటి ఉంటాయి. ప్రశ్నలు రావడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇవి ఎక్కడ అధిగమిస్తాడు సార్ పిల్లగాడు అంటే మూర్త ప్రచాలక దశలో ఇవన్నీ అధిగమిస్తాడు. అవన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తాయి. చాలాసార్లు మీకు మన క్లాసెస్లో కూడా చెప్పాను, ప్రతిసారి కూడా రిపీట్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి చూసుకోండి. కాబట్టి ఈ మూర్త ప్రచాలక దశని మళ్ళీ అనియత ప్రచాలక దశ అంటారు. చూసుకోండి ఒకసారి, అనియత ప్రచాలక దశ. దాని తర్వాత ఇక్కడ అమూర్త ప్రచాలకు సంబంధించినటువంటి దశలో భాగంగా దీన్ని మరో పేరు కనుక చూసుకుంటే నియత ప్రచాలక దశ అంటారు. ఇక్కడ నిగమనాత్మక ఇక్కడ వివేచన అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఆగమన నిగమన ఆలోచన అనేటువంటిది ఉంటుంది మూర్త దశలో. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. వికాస దశల్లో భాగంగా తల్లి గర్భంలో జనన పూర్వ దశతో పోలిస్తే జననాంతర దశలో శిశువు తలలో మార్పులు ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశం పైన కూడా ప్రశ్న అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆర్పిడబ్ల్యూ యాక్ట్కి సంబంధించి 2016 ప్రకారము వికలాంగులకు రిజర్వేషన్ ఎంత అని ఇక్కడ సమ్మిళిత విద్య నుంచి అయితే ప్రశ్న అయితే వచ్చింది. 5% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే లాంగిట్యూడినల్ క్రాస్ సెక్షనల్కి సంబంధించి నిర్ణీత కాల వ్యవధికి సంబంధించినటువంటి పద్ధతి ఏది అనేటువంటి అంశంలో భాగంగా ఈ క్వశ్చన్ వచ్చింది. NCF 2005లో కింది వాటిలో సరికాంది అని దానికి సంబంధించి మార్గదర్శకాలు
మార్గదర్శక సూత్రాలు అనేటువంటి ఉంటాయి కదా, వాటి ఆధారంగా ఇచ్చిండ్రు. సరికాంది ఏది అని అడిగిండ్రు. దాని తర్వాత NCF స్కూల్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రశ్న ఎట్లా అడిగినారు అంటే ఎవరి అధ్యక్షతను రూపొందించబడింది అని అడిగినారు. కస్తూరి రంగన్కి సంబంధించినటువంటి డాక్టర్ కస్తూరి రంగన్ గారి అధ్యక్షను రూపొందించబడ్డది. అదేవిధంగా NEP 2020కి సంబంధించి కూడా ఈయనే చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి ఈ అంశాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన దశలు కూడా ఉన్నాయి కదా, 5-3-3-4 5+3+4 అనేటువంటి ఉంది కదా, ఈ అంశాన్ని కూడా చూసుకోండి. పునాది దశ, సన్నాహక దశ, మధ్య దశ, దాని తర్వాత ఇక్కడ సెకండరీ దశ అనేటువంటిది ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మోక్ అనేటువంటిది ICT నుంచి ఇచ్చాను. ఫుల్ ఫామ్ ఏమి ఇవ్వలేదు. మోసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది ఉంది కదా, ఇది ICT నుంచి అయితే వచ్చింది. దీనిపైన అంటే ఏది నిర్వహిస్తుంది అని అడగడం జరిగింది. MHRD మానవ వనరుల కేంద్రం కనుక చూసుకుంటే స్వయం నేతృత్వంలో దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది అందించబడుతుంది. ఆ అంశం అయితే అడిగారు. దాని తర్వాత కింది వానిలో వ్యక్తంతర భేదాలు కొన్ని అంశాలు ఇచ్చేసి వ్యక్తంతర ఈ అంశం కనుక మీకు ఇబ్బంది అయితే కనుక వైయక్తిక భేదాల్లో వ్యక్తంతర ఇబ్బంది అయితే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్ అనేటువంటిది ఉన్నది కదా, ఈ ఇంటర్లో కనుక చూసుకుంటే ఎక్కువ మంది ఉంటారు. ఇంటర్ అంటే వ్యక్తంతర. ఇంట్రా అనేది ఉంది కదా, ఇంట్రా అంటేనేమో మనకు ఒకరిలో ఉన్నటువంటి డిఫరెన్స్. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి ఈజీగా, ఒకవేళ కన్ఫ్యూజ్ లేకుండా ఇంగ్లీష్లో చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. కాస్మిక్ ఎడ్యుకేషన్కి ఆద్యులు ఎవరు అనేటువంటిది అయితే ప్రశ్న అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి మేరియా మాంటిసోరీ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా మన PIAకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి వచ్చాయి. దాని తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది సపరేట్గా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే దీనికి సంబంధించి మనకు చాలా ఎక్కువ టైం అయితే అయింది. మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలపైన మీకు వివరణ అనేటువంటిది అక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి కావాలంటే చూసుకోండి నార్మల్గా ఎట్లా వచ్చినాయి అనేటువంటిది. ఈ రకంగా మ్యాథ్స్, దాని తర్వాత ఇంగ్లీష్ అనేటువంటి దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చినాయి.